వందే భారత్ రైల్లో వైష్ణోదేవి దర్శనానికి ఫరూక్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పాలక నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా భావోద్వేగానికి గురయ్యారు. ఆనందంతో కంటతడి పెట్టారు. 87 ఏళ్ల వయసున్న ఆయన అంతలా ప్రవర్తించడానికి కారణం వందే భారత్ రైల్. యావత్ భారతదేశాన్ని కశ్మీర్తో అనుసంధానం చేసే వందే భారత్ రైలును ఫరూక్ అబ్దుల్లా తొలిసారిగా జూన్ 11న ఎక్కారు. ఆ రైలు శ్రీనగర్, కాట్రా పట్టణాల మధ్య రాకపోకలు సాగిస్తుంది. కాట్రాలో రైలు దిగి ఆయన తన మనవళ్లు జామిర్, జాహిదులతో కలిసి 3 కిలోమీటర్లు నడిచి మాతా వైష్ణోదేవి దేవస్థానానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 3 సార్లు దేవి దర్శనం చేసుకున్నారు. అక్కడే రాత్రి నిద్ర కూడా చేశారు. అమ్మవారి సన్నిధిలో గడపడం చాలా ఆనందంగా ఉందని మాజీ సీఎం అన్నారు. జమ్మూ కాశ్మీర్కు వందే భారత్ రైలు రాకతో లోయలో పెను మార్పునకు దారితీస్తుంది. పర్యాటక రంగం, ఉద్యానవన రంగం లబ్ధి పొందాయి. ఆర్థికంగా అభివృద్ధి చేసుకుంటుంది అని తెలిపారు. గతంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మూతపడిన ప్రతిసారి విమానం టికెట్ ధరలకు రెక్కలు వచ్చేవి అని చెప్పారు. రైలు సేవలతో యాత్రికులకు, స్థానిక ప్రజలకు రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఆశాభావాన్ని ఫరూక్ అబ్దుల్లా వ్యక్తం చేశారు. ఆయన కాట్రా నుంచి శ్రీనగర్కు తిరిగి వందే భారత్ రైల్లోనే చేరుకోవడం విశేషం.